ఫ్రెండ్స్, కొన్ని నెలల క్రిందట అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్‌లోనే అంటే ఫిబ్రవరి ఎండింగ్ ఆ ప్రాంతాల్లో విజయ్ భార్య సంగీత కోర్ట్‌లో పిటిషన్ ఏసింది. డివోర్స్ పిటిషన్. అయితే ఆ డివోర్స్ పిటిషన్ వేసి ఇక దానికోసం కౌన్సెలింగ్ కోసం నిలబడిందనమాట. అంటే విడాకులు ఎందుకు తను అడుగుతోంది అంటే కొంతమందితో అంటే కొంతమంది చేసే పనులు నచ్చక, అలాగే తన భర్త వేరే ఇంకొక సినిమా వాళ్ళతో సంబంధం ఉంది అని, వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడని, ఇలాగ రకరకాలుగా పిటిషన్‌లో చాలా విషయాలైతే ఉన్నాయి. అయితే ఆ పిటిషన్ పక్కన పెట్టేస్తే మనకు తెలిసిన విషయం ఏంటి అంటే విజయ్, త్రిష అలాగే సంగీత వీళ్ళ ముగ్గురి మధ్య జరిగిన వ్యవహారం మనందరికీ తెలిసిందే. అయితే విజయ్ ఎక్కువ ఇంపార్టెన్స్ త్రిషకే ఇవ్వటము, అయితే ఫ్యామిలీ మెంబర్స్‌ని పట్టించుకోవటం లేదన్న వాదనలు వినిపిస్తుండడంతో ఇక సంగీత గారు విడాకులకి సిద్ధపడ్డారు. కానీ విషయం ఏంటి అంటే అదే సంగీత గారు ఈరోజు విడాకులు వద్దు అని ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే క్రమంలో ఆవిడ చేసిన పని నిజంగా అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. అయితే నిజానికి ఫస్ట్ ఏమైంది అంటే విజయ్ అలాగే తన భార్య ఇద్దరు కూడా వెబ్ కాన్ఫరెన్స్‌లో ఫస్ట్ కలిసారనమాట. నిజానికి విజయ్ అలాగే సంగీత గారు కలిసిపోయారు. కానీ వాళ్ళు అఫీషియల్‌గా అది రద్దు చేసుకోవాలి. రద్దు చేసుకుంటేనే వాళ్ళ విడాకులు రద్దయిపోయినట్టు. లేదంటే అది అప్లికబిలిటీ రాదనమాట. సో, వాళ్ళిద్దరూ కూడా వెబ్‌లో మాట్లాడిన తర్వాత ఆవిడేమన్నారంటే, నేను వేసిన ఈ విడాకుల పిటిషన్‌ని నేను పూర్తిగా రద్దు చేసుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి విజయ్ అలాగే కోర్ట్ వాళ్ళ ముందు ఈ రకంగా అడిగిందనమాట. అయితే ఇమ్మీడియేట్‌గా విజయ్ కళ్ళెమ్మట నీళ్లొచ్చేసాయి. ఎందుకనంటే అటువైపు లాయర్‌లు గానీ, ఇటువైపు లాయర్‌లు గానీ ఏమీ మాట్లాడలేదు. టోటల్‌గా అక్కడ జడ్జిగా వాళ్ళు కానీ, లాయర్స్ కానీ ఏమన్నారంటే, వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరూ నో, నో అనుకుంటేనే అది నో అవుతుంది. యెస్, యెస్ అంటే అది యెస్సే అవుతుంది. అంతేకానీ వేరే ఇంకొకళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంగీత గారు యెస్ నాకు విడాకులు కావాలి అంటే, అప్పుడు సంగీత తరఫుగా లాయర్ మాట్లాడాలనమాట. ఒకవేళ గనక విజయ్ దళపతి కూడా యెస్ నాకు విడాకులు వద్దు అన్నాడనుకోండి, అప్పుడు మళ్ళీ ఈ కేసు హియరింగ్‌కెళ్తుంది గానీ, ఇక్కడ తేలదనమాట విషయం. సో, ఈ రకంగా జరుగుతుంది. బట్ ఏమైంది అంటే, సంగీత గారు నన్ను క్షమించండి. నాకు ఈ పిటిషన్ నేను రద్దు చేసుకుంటున్నాను. దయచేసి రద్దు చేయండి అని చెప్పేసి ఆమె విజయ్‌కి అలాగే అక్కడున్న వాళ్ళకి క్షమాపణ చెప్తే, ఇక విజయ్ మాత్రం తను ఆఫీషియల్‌గా పేపర్‌లను చింపేసాడనమాట సింబాలిక్‌గా. అది చూసిన ఆవిడ సంగీత గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. సో, ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టారు. ఎందుకనంటే, ఇద్దరు వ్యక్తులు విడిపోతే బాధపడాలి గానీ, ఇద్దరు వ్యక్తులు విడిపోవాలి అనుకునే దానికన్నా వెళ్ళి అంతకన్నా గొప్పగా కలుస్తున్నారంటే అంతకు మించి కావాల్సింది ఏముంటుంది చెప్పండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.